మనకి ప్రముఖ ఎంఎన్‌సి సంస్థ అయిన సీజీఎస్ కంపెనీ ఉంది కదా! సో, ఇందులో కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులనేది వీళ్ళైతే భర్తీ చేశారు. సో, ఇక్కడైతే చూడండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులనేది ఉంటుంది. సో, ఇందులో మీకు వర్క్స్ ఎలా ఉంటాయంటే డేటా ఎంట్రీ గానీ అండ్ ఆల్సో మెయిల్స్ పంపించడం గానీ అండ్ చాటింగ్ చేయడం గానీ అలాగే కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ అనేది మాట్లాడడం గానీ ఇలాంటి వర్క్ అనేది ఉంటుంది. ఫస్టు వాళ్ళైతే ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేశాక ఆ ట్రైనింగ్‌లో కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది. ట్రైనింగ్ అనేది 1 మంత్ ఇస్తారు. ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ నుంచి కూడా మీరు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అది. అయితే దీని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అనేది చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫాలో అవ్వండి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఖచ్చితంగా వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ చిన్న సపోర్ట్ మీరు ఇస్తారని అయితే నేనైతే బిలీవ్ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే చూసేయండి. వీళ్ళు ఇక్కడ ఇచ్చారు హైలైట్స్. సో, గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ, స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హ్యాండిల్ ఇంటర్నేషనల్ కస్టమర్ కాల్స్ ఇన్ ఏ కాల్ సెంటర్ ఎన్విరాన్మెంట్ అనేది ఇచ్చారు. సో, గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ అనేది అడుగుతున్నారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా మంచిగా వచ్చి ఉండాలని అయితే అంటున్నారు. సో, అది అంటే ఏమైనా కాల్స్ మాట్లాడేటప్పుడు అవి హ్యాండిల్ చేసుకోవాలి మీరే. సో, అది. అయితే వీళ్ళు మొత్తం ఎన్ని వేకెన్సీస్ అంటే 100 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో, ఈ 100 వేకెన్సీస్ కూడా మన ఆఫీస్‌లోనే వర్క్ అనేది చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా ఏం లేదు. మీరు కొన్నాళ్ళు ఒక 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ అలా వర్క్ చేశాక ఆఫ్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలన్నా సరే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అది బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ పైనే ఉంటుంది. సో, అది. అయితే ఇందులో మనకి ఎన్ని టోటల్ 100 వేకెన్సీస్ అనేది అడిగారు. అండ్ 0 to 3 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్. సో, ఎక్స్పీరియన్స్ అనుకోండి మీకు ఎక్కువగా ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ వర్క్ బర్డెన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వీళ్ళకి కొంచెం అన్నీ అవైలబుల్గా అన్నీ తెలుస్తుంది, అవైలబుల్గా ఉంటాయి వర్క్ యొక్క ఎన్విరాన్మెంట్ గురించి. సో, అది. అండ్ వర్క్ బర్డెన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రెషర్స్ అనుకోండి కొంచెం స్టార్టింగ్ కదా కొంచెం భయపడుతూ ఉంటారు. బట్ ఏంటంటే మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో, అది ఆలోచించుకొని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే జస్ట్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే వాళ్ళే మీతో కాల్ చేసి మాట్లాడతారు. మీ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చారు. సో, ఆ ఇంటర్వ్యూ డేట్స్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. లైక్ రెజ్యూమ్ యాడ్ చేయాలి. మీ బయోడేటా అనేది వీళ్ళకి సెండ్ చేయాలి. సో, అది అర్థమైంది కదా! అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పర్ యానం ఎంత ఉంటుందంటే 2 అంటే మనకి 2 lakh అబోవ్ నుంచి 3 lakh అబోవ్ అనేది పర్ యానం అనేది ఉంటుంది. సో, మనకి ఎలా అంటే పర్ మంత్ మనకి ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ అయితే ఒక 25K అనేది ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్. సో, అలా మనకి అదే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి అనుకోండి ఒక 35, 40 అలా ఉంటుంది. సో, నార్మల్ ఫ్రెషర్స్ వాళ్ళకి ఏంటంటే ఒక 25K అలా అనేది ఉంటుంది. సో, అలా అంటే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది కూడా మీకు శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. అది కదా! అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి వర్క్ లొకేషన్ ఎక్కడంటే హెచ్‌వైడీలోనే ఉంటుంది. సో, హైదరాబాద్‌లోనే వర్క్ లొకేషన్ ఉంది. అండ్ మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా వచ్చుండాలి. మీకు తెలుగుతో పాటు మీ లోకల్ లాంగ్వేజ్‌తో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీకు అన్నీ ఇక్కడ ఇంటర్నేషనల్ కాల్స్ కదా! సో, అంటే అదర్ కంట్రీస్ కస్టమర్స్‌తోనే మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. మీ వర్క్ ప్రొడక్ట్స్ ఆటన్నిటి గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి అనేది ఉంటుంది. సో, ఇంటర్నేషనల్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మ్యాండేటరీ అండ్ గ్రాడ్యుయేషన్ కూడా మ్యాండేటరీ. సో, అది. అండ్ ఇక్కడ టైమ్ అండ్ వెన్యూ అంటే మనకి ఇక్కడ టైమింగ్స్ ఏమి ఇచ్చారు 4th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబరు మార్నింగ్ 10 to ఆఫ్టర్నూన్ 2 వరకు. సో, మినిమం మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక 10 డేస్‌లా ఇచ్చారు ఇంటర్వ్యూ టైమింగ్స్. సో, మీరు ఎప్పుడైనా సరే అటెండ్ అనేది అవ్వచ్చు ఇంటర్వ్యూకి. ఇది మీరు స్క్రీన్‌షాట్ అనేది తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీరు వెళ్ళొచ్చు. ఈ డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అనేది నేను ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్‌గా దీనిపైన క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ వాట్ యూ విల్ డూ. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే హైదరాబాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ జాబ్ డిస్క్రిప్షన్లోకి వచ్చేసరికి ఏంటంటే ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అండ్ ప్యాషనేట్ అబౌట్ వర్కింగ్ అండ్ కాల్ సెంటర్స్ ఎన్విరాన్మెంట్. జాయిన్ యాజ్ హ్యాండిల్ ఇంటర్నేషనల్ కస్టమర్ కాల్స్ అండ్ బిల్డ్ రివేడింగ్ కెరీర్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ నైట్ షిఫ్ట్స్ విత్ 2-way క్యాబ్ ఫెసిలిటీ, 2 months ఆఫ్ ట్రైనింగ్ సెల్ఫ్ అంటే ఇక్కడ 2-way మీకు క్యాబ్ అనేది ఫెసిలిటీ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడికి వీళ్ళు ఇప్పుడు డ్యూటీ టైమింగ్స్కి అంతా మీకు క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. దాంతోపాటు 2 months అంట వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఫన్ అండ్ ఎంజాయింగ్ వర్కింగ్ కల్చరు అండ్ రెగ్యులర్ ఇంటరాక్షన్స్ విత్ యువర్ టీమ్ లీడ్ గ్రో యువర్ కెరీర్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ అని అయితే ఇచ్చారు. సో మీకు 2 months ట్రైనింగ్ ఉంటుంది, 2-way క్యాబ్ అనేది ఉంటుంది, 25K పర్ మంత్ యానం అనేది 2 lakh నుంచి 3 lakh అబోవ్ అనేది ఉంటుంది. సో అని ఇచ్చారు. ఎలిజిబిలిటీ చూసుకునేసరికి గ్రాడ్యుయేషన్ మ్యాండటరీ, ఫ్రెషర్స్ వెల్కమ్, 10+2 with experience can also apply and must have all experience and education documents, strong English communication skills are must అనేది ఇచ్చారు. సో గ్రాడ్యుయేషన్ ఉండే వాళ్ళు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్ చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఈ ఎక్స్పీరియన్స్తో కూడా కెన్ ఆల్సో జాయిన్ అనేది ఇచ్చారు. సో ఆ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అంట అది. అండ్ వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు కదా, ఈ నోట్స్ అనేది మీరు సేవ్ చేసుకొని ఈ టైమింగ్స్ మార్నింగ్ 10 to afternoon 2 వరకు అడ్రస్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇవంతా నార్మల్గా ఇచ్చారు. సో ఇండస్ట్రీ వచ్చేసరికి ఏంటంటే రిక్రూట్మెంట్ స్టాఫింగ్, డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే కస్టమర్ సక్సెస్, సర్వీస్ ఆపర్చునిటీ అండ్ కస్టమర్ రిటెన్షన్స్, వాయిస్ బ్లెండ్ అనేది ఇచ్చారు. సో ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనేది ఇచ్చారు. సో ఇవి డీటెయిల్స్ అనేది ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ మీరు ఖచ్చితంగా కూడా అంటే కంపెనీ యొక్క ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, అండ్ 2-way క్యాబ్ కానీ, లంచ్ ఫెసిలిటీస్ కానీ, సో అన్నీ కూడా ఉంటాయి. చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో మనకి స్టార్టింగ్ అంటే గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఖాళీగా లేకుండా మీరు ఏదైనా జాబ్ చేయాలంటే ఈ జాబ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. సో అది మీకు ఈ జాబ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.